అధ్యక్ష, ఇప్పుడు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే గ్రాంట్స్కి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దాని గురించి వెళ్ళే ముందల గౌరవ సభ్యులకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 24 వరకు ఒకసారి చూస్తే గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ పైన ఒక పక్కన, రెన్యూబుల్ ఎనర్జీ ప్లేయర్స్ పైన ఇంకో పక్కన, అదేవిధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ పైన ఒక యుద్ధం చేశారు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యన ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆయన స్వయంగా మాట్లాడి, వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ, వాళ్ళని విశాఖపట్నంలో ఒక సెంటర్ ఓపెన్ చేయమని కోరారు. వాళ్ళ చైర్మన్ గారు వచ్చి, అప్పుడు సిఇఓగా ఉన్న వ్యక్తి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేశారు అధ్యక్ష. కానీ దాని తర్వాత అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష పెట్టుకుని ఆయన తీసుకొచ్చిన కంపెనీ కనుక ఆ కంపెనీ పైన పార్లమెంట్లో ఆరోపణలు చేశారు అధ్యక్ష. పార్లమెంట్లో ఆరోపణలు చేసి ఏకంగా వాళ్ళేదో ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు, అందుకే వాళ్ళకి భూమి కేటాయించారని ఆరోపణ చేస్తే అది ఆ గ్లోబల్ కంపెనీ రెగ్యులేటరీ కంప్లయన్సెస్లో ట్రిగర్ అయింది. దానివల్ల ఆ వ్యక్తి సిఇఓ నుంచి చైర్మన్కి ప్రమోషన్ అవ్వాల్సిందే 6 నెలలు ఆలస్యమైంది అధ్యక్ష. ఇది జస్ట్ ఒక్క ఉదాహరణ. ఎనర్జీలో మా గుట్టుపాటి రవి గారు చెప్పగలుగుతారు, ఇండస్ట్రీస్లో టీజీ భరత్ గారు చెప్పగలుగుతారు. ఇట్లా అనేక పరిశ్రమలు ఎట్లా ఇబ్బంది పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక టెర్రరిజం ఆ రోజు ఎట్లా జరిగినదానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అంతేకాకుండా 2019 నుంచి 24 మధ్యన ఒక్క ఐటీ కంపెనీ కూడా ఇన్సెంటివ్స్ ఆనాడు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం గెలిచిన తర్వాత కంపెనీలతో మాట్లాడాలంటే చాలామంది వాళ్ళ భయం వ్యక్తం చేశారు అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, పాలసీస్ క్రియేట్ చేస్తారు, కానీ గత పాలకులు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, గతంలో ఇప్పటికీ నష్టపోయాం, మళ్ళీ మా పరిస్థితి, అలాంటి పరిస్థితి రాకుండా ఎటే చూసుకుంటారని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆనాడే ప్రజలు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి, మన తెలంగాణకి హైదరాబాద్ ఉండొచ్చు, తమిళనాడుకి చెన్నై ఉండొచ్చు, కర్ణాటకకి బెంగళూరు ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. ఆ బ్రాండ్ వల్లనే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన అనుభవంతో మాకు డైరెక్షన్స్ ఇచ్చి 8 పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, లిఫ్ట్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అధ్యక్ష, నేబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ, భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం చేయని విధంగా స్టేట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కూడా మా డిపార్ట్మెంట్ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు టీమ్ 11 ఇక్కడ లేదు అధ్యక్ష, వచ్చుంటే అడగాలనుకున్నా, ఎందుకంటే బయటికి వెళ్ళి ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ వెస్ట్ బెంగాల్లో నానో ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్ళారు. ఆనాడు ఆ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా కొంతమంది ఒక ఉద్యమం చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక SMS మా నాటి చైర్మన్ గారు రతన్ టాటా గారు పంపించి, ₹1 మీకు మేము భూమి కేటాయిస్తాం, మీరు వచ్చి గుజరాత్కి పెట్టుబడి పెట్టండి అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆ ఒక్క SMS వల్ల నానో ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళింది అధ్యక్ష. 60 యాన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి అధ్యక్ష. టాటా నానో ప్రొడక్షన్ ఆగిపోయినా ఈరోజు టాటా ఈవీ కార్లు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి అధ్యక్ష. ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చింది అధ్యక్ష. అది నేను స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి, మా సహచార మాచ్యులతో కూడా మేము క్యాబినెట్లో చర్చించి టాప్ 500 ఐటీ కంపెనీస్ ఎవరైతే వరల్డ్ క్లాస్ జాబ్స్ క్రియేట్ చేస్తారో, ఎన్ని ఎకరాలు కావాలన్నా వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తే ₹1
ఆ భూమిని కేటాయిస్తామని మేము లిఫ్ట్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. టీమ్ 11 ఈరోజు బయట నా పైన ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. కాగ్నిసెంట్ ఇక్కడ ఉన్న సభ్యులందరూ తెలుసు ఎలాంటి అద్భుతమైన కంపెనీ. నేను మొదటిసారి డావోస్కి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవి గారిని చైర్మన్ గారు కలిసి మీరు ఏం చేస్తారో తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పారు అధ్యక్ష. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా కలిశారు మీరు కూడా వెళ్ళి కలవండి అని చెప్తే నేను ఇమీడియట్గా ఆ రోజు నా పుట్టినరోజు కూడా బాగా గుర్తు అధ్యక్ష. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళ షాలేకి వెళ్ళి కూర్చుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నేను కోరాను అధ్యక్ష. రవి గారికి సందేహం ఉండే, ఆయన పక్క తీసుకెళ్ళి నేను చెప్పా మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి. సో ఎకరానికి 500 ఉద్యోగాలు మా బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ బేసిస్గా మీకు ఎంత ల్యాండ్ ఇవ్వాలో మేము ఇస్తాం, మొత్తం ల్యాండ్ 1 రూపీకి ఇస్తాం అంటే నమ్మలేదు అధ్యక్ష. కానీ మేము చెప్పాం మాకు చిత్తశుద్ధి ఉంది, చేసి చూపించే సత్తా పొలిటికల్ విల్ మా ముఖ్యమంత్రి గారికి ఉందని ఆనాడు చెప్పాను అధ్యక్ష. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈరోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చి శంకుస్థాపన చేసి అక్కడనే బహిరంగ సభ సాక్షిగా 8,000 ఉద్యోగాలు కాదు కదా 25,000 IT ఉద్యోగాలు ఈ సెంటర్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష జమినైని అడిగా 25,000 IT ఉద్యోగాలు వస్తే దానివల్ల ప్రతి ఇయర్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని. సుమారుగా 1.8 బిలియన్ నుంచి 2.2 బిలియన్ US ప్రతి సంవత్సరం ఒక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పైన ఆ ఇంపాక్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది ఒక్క ఉదాహరణ కాగ్నిసెంట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి గూగుల్ అధ్యక్ష. ఇక్కడున్న విశాఖపట్నం శాసనసభ్యులు తెలుసు అధ్యక్ష. గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ వస్తే రహస్యంగా నేను నా కారులో స్వయంగా నేను నడుపుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడ భూమి కేటాయిస్తాం, వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాం కమిట్ అయ్యాం అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు అడిగితే అది కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, ఒక డేటా సెంటర్కి ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీ తీసుకురావాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకురావాలి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని చట్టాన్ని సవరణ చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆర్థిక శాఖ మార్చుల్ని అదేవిధంగా అశ్విని గారిని కూడా కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అధ్యక్ష ఈరోజు డేటా సెంటర్స్కి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఇన్సెంటివ్స్ ఇచ్చింది కనుకనే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని వెనకాల పడ్డారు కనుక ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో అతిపెద్ద FDI ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష $15 బిలియన్ విశాఖపట్నంలో గూగుల్ ఒక మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీని గురించి కూడా చెప్పాలి అధ్యక్ష. మళ్ళీ జమినైని అడిగా ఈ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ పర్ ఇయర్ ఎంత ఉంటుందంటే $3 బిలియన్ అధ్యక్ష పర్ ఇయర్ ఎకనామిక్ ఇంపాక్ట్ యొక్క డేటా సెంటర్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక ఉదాహరణ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారికంగా కాల్ ఆన్ చేశారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చారు బాగుంది, కేవలం అధికారికంగా కాల్ ఆన్ కాదు, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి మీరు వైస్ చైర్మన్గా ఉండండి, మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు అధ్యక్ష. రిసీవింగ్ ఏమో గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారికి వెళ్తే సెండ్ ఆఫ్కి నన్ను పంపించారు అధ్యక్ష. నేను చంద్ర గారితో ఆయన కారులో వెళ్ళి ప్లేన్ వరకు వెళ్ళాను అధ్యక్ష, ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చిన. అప్పుడు ఆయన నేను కోరాను అధ్యక్ష మీరు TCS సెంటర్ పెట్టండి విశాఖపట్నంలో అంటే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న గౌరవంతో విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. వాళ్ళకి భూమి కేటాయించాము అధ్యక్ష. టెంపరీ సెంటర్ ఇప్పటికీ ప్రారంభించారు కూడా, త్వరలో రిబ్బన్ కట్టింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. TCS అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష ASIP అధ్యక్ష. ఇది సౌత్ ఇండియాస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ సెమీ కండక్టర్ సెంటర్ అధ్యక్ష. ఇది చూస్తే ప్యాకేజింగ్ యూనిట్ అధ్యక్ష. ఇది OSAT ATMP ఫెసిలిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళకి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద PLI స్కీమ్ వచ్చింది అధ్యక్ష. PLI స్కీమ్ వచ్చింది అధ్యక్ష. వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము పోటీ పడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా మా సెక్రటరీ గారు కమిట్ అయ్యారు. అద్భుతమైన కంపెనీ, PLI స్కీమ్ వస్తుంది, మొత్తం ఎకోసిస్టమ్ ఏర్పాటు అవుతుందని మా సెక్రటరీ గారు చౌక్గా మీకు ల్యాండ్ ఇస్తామని కమిట్ అయ్యారు అధ్యక్ష. అది కమిట్ అయినప్పుడు బాధ్యత మేము తీసుకున్నాం. కంపెనీ వచ్చింది, వేలాది మందికి అద్భుతమైన ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తారన్న లక్ష్యంతో ఈరోజు వాళ్ళకు కూడా 1 రూపీతో భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ టీమ్ 11 బయటికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష.
అడ్రస్ లేని కంపెనీలకి మేము చౌకగా భూమి ఇస్తున్నాం. కాగ్నిసెంట్ అడ్రస్ లేని కంపెనీనా, టీసీఎస్ అడ్రస్ లేని కంపెనీయా, గూగుల్ అడ్రస్ లేని కంపెనీయా, ఏఎస్ఎఫ్ అడ్రస్ లేని కంపెనీ అధ్యక్ష? వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని అడ్డుకుంటారు అధ్యక్ష. నిజంగానే మొన్న వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు అధ్యక్ష. గౌరవ చీఫ్ జస్టిస్ గారు చాలా స్పష్టంగా ఎస్ ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు ₹1 ఇస్తే మీకేంటి ఇబ్బంది అని పిఐఎల్ఐని పక్కన పెట్టేశారు. వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ని పక్కన పెట్టారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఒక చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఒక డిజిటల్ ఫ్లై వీల్ స్టార్ట్ అయింది, అంటే డిజిటల్ ఎకో సిస్టమ్ మొత్తం స్టార్ట్ అయింది అధ్యక్ష. అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయి. త్వరలో అద్భుతమైన అనౌన్స్మెంట్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా ఐటీలో పెద్ద ఎత్తున రాబోతున్నాయని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ లిఫ్ట్ పాలసీ అంటే 99 పైసలకి భూమి ఇచ్చే పాలసీ వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖపట్నానికి వస్తున్నాయి. ఏకంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ రంగంలో గ్లోబల్ మ్యాప్లో ప్రజాప్రభుత్వం పెట్టబోతుందని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశం ఇచ్చారు, 5 సంవత్సరాల్లో ఒక ఐటీ రంగంలోనే విశాఖపట్నం కేంద్రంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని అధ్యక్ష. సింగిల్ ఎజెండా నాకు ఇచ్చారు అధ్యక్ష. దానికి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఆ ఉద్యోగాలను మీరు కల్పించాలని నాకు చెప్పారు అధ్యక్ష. ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. మంత్రులందరూ కూడా కూర్చుంటున్నాం. ఏదేదో ఒకరి శాఖ ఒకరిది కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నాన్ని ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదైతే హైదరాబాద్ బెంగళూరుకి 30 సంవత్సరాలు పట్టిందో అది 10 సంవత్సరాల విశాఖపట్నంలో చేసి చూపిస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడున్న గౌరవ సభ్యులు కూడా కొన్ని విషయాలు నేను కోరుతున్నా అధ్యక్ష. ప్రత్యేకంగా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మనం ఒప్పందాలు కుదిరించుకున్నాం. 52 ఒప్పందాలు ఒక ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో. దాంట్లో సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు, 2.3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేది అధ్యక్ష ఇది. ఇంతేకాకుండా క్వాంటంలో కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరించుకున్నాం అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులు కూడా నేను కోరేది రెండు విషయాలు. ఒకటి, పెట్టుబడులు వస్తున్నాయి, మీ అందరి సహకారం అవసరం. రెండోది, ఇక్కడున్న మీ అందరికీ, ఇది ఇక్కడనే కాదు అధ్యక్ష, టీవీలో ఈ సమావేశం చూస్తున్న టీమ్ 11 కూడా నేను ఆఫర్ ఇస్తున్నాను అధ్యక్ష. మీకు కూడా కంపెనీలు తెలుసుంటే మాకు చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ అందరం తీసుకొద్దాం, అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్కెట్ చేద్దాం. రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చేద్దాం, కానీ బయటకు వెళ్ళినప్పుడు కలిసికట్టుగా మనం పోరాడదాం. కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొద్దాం. అందుకే వాళ్ళని కోరుతున్నా, ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా కోరుతున్నా, మీకు ఒక నెట్వర్క్ ఉంటే, మీకున్న తెలిసిన ఐటీ కంపెనీలు ఉంటాయి, వాళ్ళ వివరాలు నాకు పెట్టండి. ఇక్కడ కొంతమంది సభ్యులు తెలుసు, వాళ్ళు ఎప్పుడు నాకు మెసేజ్ పెట్టినా, ప్రపోజల్ పెట్టినా ఇమ్మీడియట్గా పర్సనల్గా నేను తీసుకుని ఫాలోఅప్ చేసి అవన్నీ గ్రౌండ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీకు నెట్వర్క్ ఉంటుంది. కలిసికట్టుగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాల్సిన బాధ్యత, ప్రత్యేకంగా ఐటీ ఎలక్ట్రానిక్స్లో కూడా రంగంలో పెట్టుబడులు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేసుకుంటూ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అధ్యక్ష. దీంట్లో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ మీరు క్రియేట్ చేయాలి, దానికి కావాల్సిన కార్యాచరణ మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికీ 13,000 మంది విద్యార్థుల్ని మనం ఎంగేజ్ చేసి తద్వారా 772 స్టార్టప్ ఐడియాస్ కూడా క్రియేట్ చేసాం అధ్యక్ష. ఇక్కడనే కాకుండా ఎంఎస్ఎంఈస్కి రైజ్ అప్ ఎంఎస్ఎంఈ సపోర్ట్ ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేసాం అధ్యక్ష. ప్రత్యేకంగా మహిళల కోసం ఫౌండర్ అని డెడికేటెడ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇనిషియేటివ్ కూడా ఇట్లా టేకప్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా ఎన్ఆర్ఐలు కూడా సన్ రైజ్ కనెక్ట్స్ అని గ్లోబల్ తెలుగు డయాస్పోరా కమ్యూనిటీని కూడా వాళ్ళని కూడా ప్రోత్సహించి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళని కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటూ, మీ సహకారం చాలా ఉండాలి. కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు కూడా గత ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయాం మీ అందరికీ ఇక్కడ తెలుసు. సో కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా మనం ముందలు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి. దానికి ఇక్కడున్న సభ్యులందరూ సహకారం కూడా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై హింద్ అధ్యక్ష. సార్ ఎక్సైజ్ మంత్రి వైద్య శాఖ మంత్రి గారు, సార్ 1 మినిట్. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయవలసిన అవసరం ఉంది, క్లుప్తంగా మాట్లాడారు.